హార్ట్ ఉంది కదా, అలాంటి హార్ట్లెస్ రోబోలు ఎవరు లేరుగా. సో మన హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సో రోజు మనకున్న ఒక ఫార్ములా ఏంటి అంటే, రోజు మనం అందంగా ఉన్నామో లేదా అర్థంలో 10 సార్లు చూసుకుంటాం. కరెక్టేనా? ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ ఇచ్చిన తర్వాత సెల్ఫీ క్యామ్ ఆన్ చేసుకొని నేను స్మార్ట్గా కనిపిస్తున్నానా లేదా అని చూసుకుంటాం. కానీ లోపల మనకు ఒక ఆర్గన్ ఉంది, రైట్? ఇట్స్ ద సైజ్ ఆఫ్ ద ఫిస్ట్. మన పిడికిట్ సైజులో ఉండే ఒక ఆర్గన్, కేవలం 250 నుంచి 300 గ్రాముల బరువున్న ఒక ఆర్గన్, మన శరీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. సింపుల్గా చెప్పాలంటే ఈ 250 గ్రాములు 300 గ్రాముల బరువున్న ఒక ఆర్గన్ 60-70 కేజీల మనిషిని మొత్తం ఎక్కాను పోయినట్టు. సో దీని ఫంక్షనింగ్ ఎలా అవుతుంది అనేది మనం చెక్ చేసుకోగలమా? సో ప్రతి ఒక్కరు కూడా 4 కీ పాయింట్స్ అండి. వి నీడ్ టు ఫోకస్ ఆన్ 4 కీ పాయింట్స్. ఒకటి బ్లడ్ ప్రెషర్, మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. రెండోది డయాబెటీస్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. మూడోది కొలెస్ట్రాల్ లెవెల్స్. సో మన బాడీలో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్, రెండోది మంచి కొలెస్ట్రాల్. సో మనకి ఎల్డిఎల్, హెచ్డిఎల్ కోసం విన్నారా? సో ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అంటాం. చాలా మందికి ఒక చిన్న పర్సెప్షన్ ఉంటుంది, అదేంటంటే ఎవరైతే బాగా సన్నంగా ఉన్నారో వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ లేవు, ఎవరైతే బాగా లావుగా ఉన్నారో వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి. అది కరెక్టేనా? సో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్ని కంట్రోల్ చేసుకొని హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెయిట్ మేనేజ్మెంట్. నా వయసు ఎంత? ఐఎమ్ మేల్ ఆర్ ఫిమేల్? మేల్ అయితే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఫిమేల్ అయితే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. నా హైట్ ఎంత? దానికి తగ్గట్టుగా నేను ఎంత బరువుని మెయింటైన్ చేస్తున్నాను. సో హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాలి అంటే ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫార్చునేట్లీ మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినే అండ్ కోనియం క్యూటర్. ఈ కాంబినేషన్ లో మన హెల్త్ ని కాపాడడానికి, పర్టికులర్ గా మన హార్ట్ ని కాపాడడానికి కావాల్సిన ఫార్ములాలే omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి ఫ్లాక్స్ ఆయిల్ లో దొరుకుతుంది. అదేవిధంగా దీంట్లో పోస్ట్ పారండియల్ గ్లూకోజ్ అంటామండి. అంటే భోజనం తర్వాత మన బాడీలో ఏవైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో దాన్ని కంట్రోల్లో పెట్టడానికి కూడా ఫ్లాక్స్ ఆయిల్ ఇస్ అ వెరీ గుడ్ సప్లిమెంట్. సో ఫ్లాక్స్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే భవిష్యత్తులో మనం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడమే కాదు, డయాబెటిక్ వంటి సమస్యల్ని మనం రానికుండా కూడా కాపాడుకోవచ్చు. సో పిసిఓడి ప్రాబ్లమ్స్, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి జాయింట్ పెయిన్స్ తో పాటు ఇమ్యూనిటీని కంట్రోల్ పెట్టడానికి, ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి కూడా ఫ్లాక్స్ ఆయిల్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో అలాగే ఎలార్జీ